మహా అద్భుతం. ఈ కొండలు, కోనలు, చెట్లు, పక్షులు ఎంతో అభివృద్ధి చెందిన మార్గంలో ఎంత ఉల్లాసంగా కనబడుతున్నాయో. నేను చూపించింది ఏంటంటే కాశీపట్నం నుంచి కుడివైపు తీసుకొని మార్గంలో వెళ్ళే వైకుంఠగిరి వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వారు మన కలియుగ దైవ ప్రత్యక్షుడైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చాను. ఇది కింద నుంచి ఘాటీ ప్రయాణం వరకు చేసుకొని పైకి వచ్చాను. చివరగా ఇక్కడ మధుమాతలతో నిర్మించిన మంచు కొండల్లో వెంకన్న స్వామి గుడి ఇంకొక 20 నిమిషాల్లో చేరబోతున్నాను. నాకు త్వరగా కనబడింది, అందుకే విజువల్ కోసం మళ్ళీ ఇది ఎక్కడైనా పోతుందని చెప్పి వీడియో తీశాను. అందరూ తరించండి. ఈ కొండ చుట్టూ కూడా ఎత్తైన కొండలతో పాటు మనకి తాటిపోటు రిజర్వాయర్ కూడా చాలా సమృద్ధిగా అందంగా కనబడుతుంది. చూడండి, మంచు బింబంలాగా ఎంత అందంగా కనబడుతుందో. చుట్టూ కొండలు, ఈ మధ్యలో ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామిని నిర్మించారు. చాలా సంతోషంగా ఉంది ఈ కొండ మీదకి వచ్చినందుకు. చూడండి, పక్కన నది, చెట్లు, కొండలు, మధ్యలో వెంకన్న స్వామి దర్శనం చేసుకున్నందుకు చాలా ఆనందపడుతున్నాను ఈరోజు. అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు విచ్చేస్తుంది ఏమిటంటే కాశీపట్నంలో ఉన్న మన కాశీ విశ్వేశ్వరపట్నంతో కాశీ మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత వైకుంఠగిరి అని చెప్పేసి కాశీపట్నం నుంచి కొండ మార్గాన్ని మనకి 18 కిలోమీటర్ల వెంకటేశ్వర స్వామిని నిర్మించారు. ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. చుట్టూ ఆహ్లాదమైన వాతావరణం, ఆకుపచ్చని చెట్లు, తోరణాలు, శిలా తోరణాలతో చాలా అందంగా సమృద్ధిగా చాలా సంతోషంగా కట్టారు. ఈ యొక్క ఆలయ ధర్మకర్తకి నా వెంకటేశ్వర స్వామిని ఎల్లప్పుడూ ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని ఆ స్వామిని వేడుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ ఆర్త తిర్పణ్యాలు అలాగే మహాప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు నేను కాశీపట్నంలో ఉన్న అంటే అరకుకి వెళ్ళే ఏదైతే దారి ఉందో ఆ హైవేలో మనకి రైట్ సైడ్ తీసుకుంటే 18 కిలోమీటర్లో వైకుంఠ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందండి. దీన్ని ఇక్కడ వైకుంఠగిరి కింద పిలువబడతారు. దీన్ని ఎంతో సముద్రదంగా తయారు చేసి ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. చుట్టూ కూడా మంచి చెట్లు, అలాగే వృక్ష సంపద, నెక్స్ట్ మంచు మార్గంతో చాలా అందంగా కనబడుతుంది. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు చాలా అందంగా, చాలా విహారయాత్రగా చాలా కనబడుతుంది. ఎవరైనా వచ్చి ఇక్కడ ఈ స్వామివారి దర్శనం చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నట్టే ఉంది. రోడ్డు మార్గం కూడా అంతా ఘాటీ ఉంది. నెమ్మదిగా వెహికల్తో మీరు వచ్చినట్టయితే జాగ్రత్తగా మీరు ఈ గుడి ప్రాంగణాన్ని మీరు త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇచ్చేసి ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. నాకు ఎంతో ఆనందంగా ఉంది. అందరికీ కూడా మంచి జరగాలని, అందరూ మంచిగా ఉండాలి, భారతదేశం చల్లగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ మణిదీప్ కుమార్, వైజాగ్. శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్ధే దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంత గరుడాదిభిరర్చితాగ్రే. శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు పారద్రోలి పరగుణ సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. గాలిని బంధించి హఠించి గాసిల పని లేదు. గాలిని బంధించి హఠించి గాసిల పని లేదు. జీవుల హింసించే క్రతువుల చేయక పని లేదు. జీవుల హింసించే క్రతువుల చేయక పని లేదు. మాధవ మధుసూదన అని మనసున కలచిన